కంగ్రాచ్యులేషన్స్ నాసా. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా సముద్ర తీరంలో ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా చేరుకుంది. ఈ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన తర్వాత భూమిని చేరడానికి 18 గంటలు పట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ చేయడం జరిగినది. తర్వాత 10 గంటల 15 నిమిషాలకి అన్డాకింగ్ చేశారు. ఆ తర్వాత భూ వాతావరణంలోనికి ప్రవేశించడానికి బుధవారం అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటల 41 నిమిషాలకి ఇంజన్స్ని స్టార్ట్ చేశారు. దాదాపు 40 నిమిషాలు బుధవారం తెల్లవారుజామున ప్రయాణం చేసిన తర్వాత 3 గంటల 27 నిమిషాలకు ఈ క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా సముద్ర తీరంలో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. సహాయక బృందాలు ఈ క్రూ డ్రాగన్ను తీసుకెళ్లడానికి అక్కడికి వెయిట్ చేస్తున్నారు. 17 గంటల ప్రయాణం తర్వాత వ్యోమగాములు సునీత విలియం, బుచ్ మోర్ అలాగే మరియు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా భూమిపైకి సేఫ్గా ఈ విధంగా ల్యాండ్ అయ్యారన్నమాట. అంతరిక్ష స్పేస్ స్టేషన్లో 9 నెలలకు పైగా చిక్కుకుపోయి ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ భూమిపై దిగనుంది. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కలిసి మరో 2 భూమిపై చేరారు. ఈ క్రూ డ్రాగన్ అనేది సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఛార్జ్ అవుతుంది. అది కిందికి వచ్చే 3 నిమిషాల ముందు మాత్రమే పారాషూట్ ఓపెన్ అవుతాయి. వీటిని ల్యాండ్ అయిన తర్వాత భూ వాతావరణంలోనికి పరిస్థితి అనుకూలించేంత వరకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి సమతుల్యం అయ్యేంత వరకు వారిని అబ్జర్వేషన్లో ఉంచుతారన్నమాట. అందుకోసం వీళ్ళని జాన్సన్ స్పేస్ స్టేషన్కి తరలించారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. భూమి మీద వాతావరణం అలవాటు పడే వరకు వారిని అక్కడే ఉంచుతారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళిన 59 ఏళ్ల సునీత విలియమ్స్కు 9 నెలల తర్వాత భూమికి రావడానికి అవకాశం వచ్చింది. అనేక సమస్యల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకుని స్టార్ లైన్ అంతరిక్ష నౌక నింగిలోకి ఎగిరి వారు వెళ్ళిన టైంకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారిని అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరిని తిరిగి తీసుకొచ్చే అనేక ప్రయత్నాల కారణాలు విఫలమై అయిపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం నాసాతో పాటు స్పేస్ ఎక్స్ కలిసి ఎట్టకేలకు ఈ మిషన్ అనేది సాధించింది. ఈ విధంగా పారాషూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిటర్న్ అయిపోయేసి ఈ క్రూ 9 ఒక క్యాప్సూల్ అనేది సేఫ్గా అనేది ల్యాండ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ నాసా 11వ మిషన్ అంతర్జాతీయ పరిశోధన కేంద్రానికి వ్యోమగాములను తీసుకురావడానికి నాసా ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంబంధించిన రాకెట్లను యూజ్ చేస్తుంది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు నాసా చేపట్టిన 11వ మిషన్ ఇది. స్పేస్ ఎక్స్ కంపెనీ వారు ఈ క్యాప్సూల్ని ఎన్నో రకాల టెస్టింగ్స్ చేసి అతి జాగ్రత్తగా ఎటువంటి క్లైమేట్లో కూడా ఎదుర్కొనే విధంగా దీని యొక్క బాడీని బిల్డ్ చేశారు. చూడండి, ఆ వేగానికి ఆ క్లైమేట్ చేంజెస్కి ఆ క్యాప్సూల్ అనేది టోటల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో రెడ్డిష్గా అయిపోయింది, బర్న్ అయ్యేటట్లు ఆ వేగానికి. అయినప్పటికీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యింది. ఈ క్యాప్సూల్ని డైరెక్ట్గా వీరి హెల్త్ దృష్టిలో ఉంచుకొని డైరెక్ట్గా ఇక్కడే ఓపెన్ చేస్తే వాళ్ళు భూ వాతావరణానికి వాళ్ళు అంచనా వేసుకోలేక ఇబ్బంది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరిని ఈ క్యాప్సూల్తో సహా డైరెక్ట్గా జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ వారిని ఒక స్పేస్ ఏరియాకి ఒక ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్ళేసి అక్కడ అలవాటు తర్వాత భూ వాతావరణానికి అనుకూలంగా వారి ఆరోగ్య పరిస్థితుల్ని మానిటర్ చేసే విధంగా వీళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారు. ఈ మిషన్లో భాగంగా సునీత విలియమ్స్ ఒక కొత్త రికార్డ్ని సృష్టించింది. అదేంటంటే ఇప్పటి వరకు అంతరిక్ష ఆస్ట్రోనాట్స్ వివిధ రకాల అంతరిక్ష నౌకలలో ప్రయాణం చేసిన కొన్ని ఘనతలలో సునీత విలియమ్స్ ఒక కొత్త చరిత్ర అనేది సృష్టించింది. భూమి మీదకు వచ్చి స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఈ భూమిపైనకి ల్యాండ్ అయితే గన 4 రకాల అంతరిక్ష నౌకలలో ప్రయాణించిన తొలి వ్యోమగామిగా సునీత రికార్డ్ సృష్టించింది. ఈ రాకెట్ తిరుగు ప్రయాణానికి నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ పైలట్గా ఉన్నారు. ఆయనతో పాటు సునీత విలియమ్స్, బుచ్ మోర్ అండ్ రష్యన్ ఆస్ట్రోనాట్ అయినట్టు కొర్గునోవ్ భూమి మీదకు వచ్చేశారు. అసలు సునీత విలియమ్స్ అండ్ బుచ్ మోర్ వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? 2024వ సంవత్సరం జూన్ 5వ తేదీన టెస్ట్ మిషన్ కోసం స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సునీత విలియమ్స్ అండ్ బుచ్ మోర్ వెళ్ళారు. 8 రోజుల తర్వాత వీళ్ళు రిటర్న్ రావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్ పరీక్షించే టైంలో జూన్
2024లో అంతరిక్ష కేంద్రంలో వీళ్ళు ప్రయాణం ఉండవలసి వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు అక్కడే ఉండవలసి వచ్చింది. ఆ క్యాప్సూల్లో కొన్ని థ్రస్టర్లో సమస్యలు, హీలియం లీకేజ్లు ఇంజనీర్స్ గుర్తించారు. ఇలా గుర్తించిన వారు సేఫ్టీ గురించి ఆలోచించి వారిని రిటర్న్లో ఏమైనా డ్యామేజ్ అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనేసి వాళ్ళని అక్కడే స్టే చేయమని చెప్పడంతో నాసా నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా వీళ్ళు 9 నెలల ప్రకారం అక్కడే ఉండవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని విఫలం అయిపోయి వాళ్ళు రిటర్న్ తెచ్చుకోలేకపోయాం. తర్వాత స్పేస్ ఎక్స్ మరియు నాసా ఇద్దరు కంబైండ్ అయ్యేసి వీటిని రిటర్న్ తెచ్చుకునేదానికి ఈ మిషన్ అనేది ఎలాగైతే సక్సెస్ఫుల్గా వీరైతే ల్యాండ్ అయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా అన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.